స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, అంతేనా కాదు? అందుకనే మనం ర్యామ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ కింద మనం అబ్జర్వ్ చేస్తాం, అంతేనండి కాదు? సో అంటే నేను మీ మొబైల్ ఫోన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రాసెసర్ అనేది ఒకటి, దాని ఇంటర్నల్గా మనకు కావాలంటే యాడ్ ఆన్స్ కింద రామ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇంటర్నల్గానే ప్రాసెసర్లో రామ్ ఉంటుంది. అది కాకుండా నేను ఎడిషనల్గా హార్డ్ డిస్క్లని లేకపోతే ఎస్ఎస్డీలని వీటిని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఓకేనా? అది కాకుండా ర్యామ్ అనేది ఒకటి కావాలి. ఆ ర్యామ్ అనేది నువ్వు కావాలంటే డైనమిక్గా నీ కెపాసిటీని బట్టి నువ్వు అది మినిమంలో పెట్టుకుంటావా మ్యాక్సిమంలో పెట్టుకుంటావా అనేది డిపెండెన్సీ, ఓకేనా? నువ్వు మ్యాక్సిమంలో పెట్టుకునే కొద్దీ ఏమవుతుంది, దాని యొక్క పెర్ఫార్మెన్స్ స్పీడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మెమరీ ఇంటర్నల్గా స్టోరేజ్ చేసుకోవడానికి ఎనఫ్ ఉంది. నేను టాస్క్ అంతటిని ఒకేసారి ఎగ్జిక్యూషన్ చేసుకునే కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట దానికి, ఓకేనా? అర్థమవుతున్నామా లేదా? క్లియర్ కదా? సో అంటే ప్రాసెసర్ ఇంటర్నల్లీ కొన్ని హార్డ్ డిస్క్లతో కానీ రాములతో కానీ ఎస్ఎస్డీలతో కానీ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ర్యామ్ తోటి డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఇది కాకుండా ప్రాసెసర్ 32 బిట్ ప్రాసెసర్ అని 64 బిట్ ప్రాసెసర్ అని ఉంటాయి కదా, ఎప్పుడైనా విన్నారా? బిట్ ప్రాసెసర్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అవునా కదా? 32 బిట్ మన ల్యాప్టాప్ కావస్తే ప్రాపర్టీస్ చెక్ చేస్తే మై కంప్యూటర్ ప్రాపర్టీస్ 32 బిట్ ప్రాసెసర్ అని 64 బిట్ ప్రాసెసర్ అని ఉంటుంది, అవునా కదా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి, బిట్ ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, దాని యొక్క జనరేషన్ ఏదైనా సరే హౌ మెనీ బిట్స్ ఎట్ ఏ టైమ్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ సైకిల్లో ఎన్ని బిట్స్ని అది ఎగ్జిక్యూట్ చేయగలదు ఎట్ ఏ టైం అనే దాని మీనింగ్, ఓకేనా? అంటే ఒక స్క్వేర్ వేవ్ కొంతమందికి నేను ఆల్రెడీ వేసి ఉంటాను. నేను డిఎల్సిఓ చెప్పిన దాంట్లో స్టార్టింగ్ క్లాస్లో ఒక స్క్వేర్ వేవ్ వేసి ఆన్ స్టేట్ ఆఫ్ స్టేట్ కలిపి ఒక సైకిల్ అని అంటాం కదా, ఆ సైకిల్లో 64 బిట్ని అది సింపుల్గా హ్యాండిల్ చేయగలరు. అది ఒక టాస్క్కి. అలా ప్యారలల్గా 100 టాస్క్లు ఉన్నా సరే ఒక సెకండ్లో ఇక్కడ ఒక 64 ఇక్కడ ఒక 64 అలా 164ని ఒకేసారి డివైడ్ చేయగలరు. అర్థమవుతున్నామా లేదా? అంటే బిట్ ప్రాసెసర్ని బేస్ చేసుకుంటూ దాని యొక్క అడ్రస్ లైన్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అడ్రస్ లైన్స్ అంటే ఏంటి, అడ్రస్ లొకేషన్స్ అంటే ఏంటి? పోనీ ఫర్ సపోజ్ ఇది క్లాస్ రూమ్ ఉంది, ఓకేనా? దీస్ ఆర్ ద అడ్రస్ లొకేషన్స్ అని అనుకున్నాం, ఓకేనా? అడ్రస్ లొకేషన్ అంటే 1 చైర్ విల్ సిట్ బై ద 1 స్టూడెంట్, అంతేనా కాదు? అలా ఎన్ని చైర్స్ అయితే మనం కౌంట్ చేస్తామో ఇక్కడ హెడ్ కౌంట్ని బట్టి అంత మెమరీ లొకేషన్స్ ఉన్నట్టు. అంతకంటే ఎక్కువ మనం అకామిడేట్ చేయలేం, కానీ అంతకంటే తక్కువ అయితే ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయినా సరే మనం అకామిడేట్ చేయగలం, అంతేనా కాదు? సో ఇంటర్నల్ మెమరీని మనం ఎలా జస్టిఫికేషన్ చేయాలి, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలంటే డిపెండ్స్ ఆన్ ద బిట్స్ ఆఫ్ ద ప్రాసెసర్. ఎన్ని బిట్స్ ప్రాసెసర్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుంటూ నేను టోటల్ మెమరీ లొకేషన్స్ ప్రాసెసర్కి ఇంత ఉంది అని చెప్పేసి నేను డిక్లేర్ చేసుకోగలను. ఇప్పుడు మనకు 128 GB ఇంటర్నల్ మెమరీ అని అన్నాడు వాడు, ఓకేనా? అంటే ఎంత బిట్ ప్రాసెసర్ అయ్యి ఉంటుంది అనేది ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఎలా చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ 4 బిట్ ప్రాసెసర్ ఉందనుకున్నాం, ఎంత? దాన్ని 2 పవర్ తోటి చేస్తే ఎంతైతే వస్తుందో ఆన్సర్ అన్ని అడ్రస్ లొకేషన్స్ ఉన్నట్టు. 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో అంటే 16 అడ్రస్ లొకేషన్స్ ఒక ప్రాసెసర్కి ఉన్నట్టు. ఎంత? 4 బిట్ ప్రాసెసర్ అన్నప్పుడు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయమ్మా దాంట్లో? 16 అడ్రస్ లొకేషన్స్. అంటే నేను మ్యాక్సిమం అడ్రస్ లొకేషన్స్ 16 మాత్రమే యూజ్ చేసుకొని దాంట్లో స్టోరేజ్ చేసుకోగలను, అంతే, ఓకేనా? స్టార్టింగ్ ప్రాసెసర్ ఇంటెల్ అనే కంపెనీ తెలుసు కదా అందరికీ, తెలుసా తెలియదా? ఇంటెల్ అనే కంపెనీ వాళ్ళు ఫస్ట్ సక్సెస్ఫుల్ ప్రాసెసర్ ఏది అని అడిగితే ఇంటెల్ 4004. ఎంతమ్మా నెంబర్ ఎంత? 4004. ఆ 4004 ఆ 4 ఉన్నాయి సార్ అండి. ఇట్ ఈజ్ నథింగ్ బట్ 4 అనేది ఏంటంటే జనరేషన్ ఆఫ్ ఆ ఇంటెల్ సిరీస్లో, ఓకేనా? అంతకుముందు ఉన్న సిరీస్లన్నీ కూడా ఫెయిల్డ్. 4004 అనేది సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అనమాట, ఓకేనా? దాంట్లో ఈ చివరిన ఉన్న 4 ఏంటంటే బిట్ కెపాసిటీకి సంబంధించి. అర్థమవుతుందమ్మా లేదా? క్లియరా? ఎంత? బిట్ కెపాసిటీకి సంబంధించి. అంటే 4 బిట్స్ నేను యూటిలైజ్ చేశానని మనకి ఇండైరెక్ట్గా చెప్పాడు ఆ ప్రాసెసర్ యొక్క కెపాసిటీని బట్టి, ఓకేనా? అంటే ప్రాసెసర్కి ఇంటర్నల్ ఎన్ని లొకేషన్స్ ఉన్నాయట? 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే వస్తుందో అన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 8 బిట్ ప్రాసెసర్ ఉందనుకోండి, ఇంటెల్ 800
8 అని చెప్పేసి ఒక ప్రాసెసర్ రిలీజ్ చేశారు. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏంటి? 8-బిట్ ప్రాసెసర్. ఓకేనా, అలాగే ఇంటెల్ 8086 వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. ఎవాల్యుయేషన్ ఇప్పుడు i7 ప్రాసెసర్ యూజ్ అవుతుంది అని అనుకున్నా సరే, ఒక ప్రాసెసర్ ఏదో మౌల్డ్ చేసి ఉంటారు కదా బేస్లో, ఆ బేస్ ప్రాసెసర్ ఏది అంటే ఇంటెల్ 8086. ఏంటది? ఇంటెల్ 8086. ఇంటెల్ 8086 16-బిట్ కెపాసిటీ ఉన్నది. ఓకేనా, మరి లాస్ట్ 6 ఉంది కదా సార్, అది ఓన్లీ 6-బిట్ అయ్యి ఉండాలి కదా అని కాదు, అది 16-బిట్ ప్రాసెసర్ కింద డిఫైన్ చేస్తారు 8086. ఆ ప్రాసెసర్ని బేస్ చేసుకుని దాంట్లో కాంప్లెక్సిటీ ఆఫ్ పిన్ స్ట్రక్చర్ చేయడం వల్ల దాన్ని బేస్ చేసుకుంటా ఇప్పుడున్న కోర్సు, డ్యూయల్ కోర్సు, ఆక్టా కోర్సు, i3 ప్రాసెసర్లు, i5 ప్రాసెసర్లు, i7 ప్రాసెసర్లు అనే ఎవల్యూషన్ వచ్చింది. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ఇంటెల్ which was made as a complex based pin structure and based on the adding of the process to the actual core. అంటే ఒకటే కోర్ ఉంటుంది, ప్రాసెస్ అనేవి యాడ్ అవుతూ అయిపోయాయి అన్నమాట. దానివల్ల ఏమైంది? ఒకే ప్లేస్లో నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ని అటాచ్మెంట్ చేయడం వల్ల మన ఆక్టా కోర్ అని ఇందాక ఒక అబ్బాయి ఎవరో చెప్పారు, అవునా కదా? ఆక్టా కోర్ అని చెప్పారు కదా ఎవరు? సో ఆక్టా కోర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ బేస్ కోర్, ఇదే సైజులో ఉంది, కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయట? 8 ఉన్నాయట. ఆక్టా అంటే అంత 8. సో 8 ప్రాసెసర్స్ కలిపి ఒక కోర్లో డిసైడ్ అయ్యి ఉంది. ఓకేనా, సో అలా మల్టీ కెపాసిటీ ఎలా ఉంది అంటే 8-బిట్